తెలుగుదేశం పార్టీ హయాంలో పెంచామా? ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ లో పెంచలేదు. వినూత్నంగా వెళ్ళాం, ముందుకి వినూత్నంగా వెళ్ళాం. సోలార్ ఎనర్జీ గాని విండ్ ఎనర్జీ కూడా శ్రీకారం చుట్టి 22.5 మిలియన్ యూనిట్ల కరెంటు కొరతుంటే 3 నెలల్లో కరెంటు కొరత అధిగమించి నాణ్యమైన కరెంట్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం. అవునా కాదా ఒకసారి గుర్తు చేసుకోండి. అదే సమయంలో మిగులు కరెంటు సాధించాం. నేనుంటే కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాను మీ అందరికీ. నా మాట ఎవరు వినలా. ఎప్పుడైనా సరే సమర్థవంతమైన పాలన ఉంటే కరెంటు ఛార్జీలు పెంచవలసిన అవసరం లేదు. ఒకప్పుడు 6-7 రూపాయలు కరెంటు యూనిట్ ఉత్పత్తి ఖర్చు అయితే ఈరోజు ₹2కు ₹2.50 సోలార్ వల్ల కరెంటు వస్తుంది. అది కూడా చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి మీ మీద భారం వేశాడని నేను చెప్తున్నా. విశాఖపట్నంలో మీరున్నారు. కొంతమందికి తాగుడు అలవాటు ఉంది, మందుబాబులు కూడా ఉన్నారు. ఒకసారి మనం ఆలోచిస్తే రోజంతా కష్టపడతారు. కొంతమంది మెంటల్ గా కష్టపడినా సాయంత్రం పూట ఒక పెగ్గో క్వార్టర్ బాటిల్ దాగి పడుకోవాలనుకుంటారు. కానీ దుర్మార్గుడు ముఖ్యమంత్రి మన బలహీనతను ఆసరాగా చేసుకుని తమిళలో మంచి బ్రాండ్లు ఉండేటి ఒకప్పుడు. మీ ఆరోగ్యానికి హానికరం కాని బ్రాండ్లు. ఎప్పుడు కూడా మద్యం ఆరోగ్యానికి హానికరమే. తక్కువ తాగితే పర్వాలేదు కానీ ఎక్కువ తాగితే మొత్తం దెబ్బతినే పరిస్థితి వస్తుంది. కానీ మీరు ఒక్కసారి ఆలోచిస్తే ₹60 చేసే క్వార్టర్ బాటిల్ ఎంత పెంచాడు తమ్ముళ్ళు ఈరోజు? 200. అవునా కాదా? చూపేయండి. 200 అయితే నేను చెప్పేది వాస్తవం అయితే ₹140 పెరిగిపోయింది. మద్యంలో కలిపేది ఒకటే మొలాసెస్ ప్రాసెస్. అంతేకాకుండా ఈరోజు నేను అడుగుతున్నా, ఇక్కడ మీరు తాగే మద్యం విషపూరితం. అది తాగితే ఆరోగ్యం క్షీణించిపోతుంది. మా తమ్ముళ్ళకి అలవాటు అయిపోయింది. ఒక క్వార్టర్ తాగుతారు, కిక్కెక్కదు. మళ్ళా 2వ క్వార్టర్ తాగుతారు, దాంతో కడుపులో మంట వస్తుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. 31,000 మంది చనిపోయారు. ఇప్పుడే మా తమ్ముడు చెప్పినట్టు ఇది ఎక్కువ ధర పెరిగింది కాబట్టి గంజాయికి అలవాటు అయిపోయారు చాలా మంది. బాధ, ఆవేదన. విశాఖపట్నం ఒక ఐటీ క్యాపిటల్ గా, ఒక నాలెడ్జ్ ఎకానమీ, టూరిజాన్ని అభివృద్ధి చేయాలని నేను ఇక్కడనే మీరు చూశారు హైటెక్ సిటీకి సమానంగా మిలీనియం టవర్ కూడా కట్టి ఐటీని ప్రమోట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరి డేటా సెంటర్ తీసుకొచ్చాం. అది వచ్చుంటే 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేటివి. భవిష్యత్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుంటే డేటా సైన్స్ ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చింది. అలాంటిది మొత్తం తరిమేసి లూలు వస్తే అది గాని వచ్చుంటే ఈరోజు ఉత్తరాంధ్ర మొత్తం షాపింగ్ మాల్ ఇక్కడ ఉండేది. చాలా మంది టూరిజానికి వచ్చేవారు. 1-2 కాదు. నేను అడుగుతున్నా, విశాఖపట్నంలో ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. డ్రగ్స్ వస్తున్నాయి, గంజాయి వస్తా ఉంది. నా బాధంతా ఒకటి ఉంది, భవిష్యత్ ఏమవుతుందనే బాధ, ఆవేదన నాకుంది. అన్ని సమస్యలు నేను హ్యాండిల్ చేయగలుగుతాను. ఒక్కసారి మన పిల్లలు గంజాయికి అలవాటు అయితే మళ్ళా వాళ్ళని కాపాడుకోవడం చాలా కష్టం. అలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చింది. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నాను, నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా?
భరించడానికి భారం ఉందా లేదా? ఏంటి పరిపాలన? ఆస్తి పన్ను పెరిగిందా లేదా? చెత్త మీద పన్ను వేశారా లేదా? ప్రొఫెషనల్ ట్యాక్స్ వేశారా లేదా? ఇన్ని పన్నులు పెంచేసి నేనేదో బటన్ నొక్కతా అని అంటాడు. నేను అదే అడిగాను. బటన్ నొక్కితే నువ్వు ఎంత పంపించావు? బటన్ బొక్కిందెంత? బటన్ కాకుండా రాష్ట్రంలో ఆస్తులు దోచేసిందెంత? 10 రూపాయలు మీకు ఇస్తాడు. ఒకప్పుడు ఒక అతను మనం వినేవాళ్ళం, చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ కొట్టేశాడంట. అలాంటి రకం ఇతను. మీకు ఇచ్చింది చాక్లెట్, మీరు ఆ చాక్లెట్ చూస్తానే పాపం ఎంత మంచోడు అని ఉబ్బిబ్బి అయిపోతే టకామని నెక్లెస్ కొట్టి పారిపోయాడు. అలాంటి వాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఒకే విషయం అడుగుతున్నాను. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడైనా చూడండి, ఇతను ఒక అహంకారి.